ప్రతిష్టల్ని పలాస గౌరవాన్ని పెంచేలా ఈరోజు కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవానికి ఇక్కడికి విచ్చేసి వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఈ కేంద్రీయ విద్యాలయ అధికారులకు వారికి వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడే మనందరి అభిమాన నాయకులు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు. పలాస అంటే ఇప్పటి వరకు ఉద్దానం గుర్తొచ్చేది, పలాస అంటే ఇప్పటి వరకు కిడ్నీ సమస్యలు మాత్రమే గుర్తొచ్చేది. ఈ రోజు పలాసలో కేంద్రీయ విద్యాలయం ద్వారా ఇక్కడ విద్యార్థులకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఒక గుర్తింపు కలగాలని ఇచ్చిన మాట మీద నిల్చొని ఈరోజు పలాసకి కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన మనందరి రామ్మోహన్ నాయుడు గారికి మనందరి తరపున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అంత సులభం కాదు. ఈ రోజు రాష్ట్రానికి 4 కేంద్రీయ విద్యాలయాలు అలాట్ చేస్తే 1 కుప్పం, 2 అమరావతి, 3 నందిగామ అయితే 4వది పలాస రావడం చాలా మంది ఆశ్చర్యపోయారు. నాకు ఎంతో మంది కాల్ చేశారు. ఈవెన్ విశాఖపట్నంలో ఉన్న ఎంపీ గారు కూడా కాల్ చేశారు, పలాసకి కేంద్రీయ విద్యాలయం ఎలా వచ్చింది అని. మాకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు అని చెప్పాను. అది ఒక కాన్ఫిడెంట్. ఒక ఎంపీగా 3వసారి ఈరోజు కేంద్ర మంత్రిగా ఉంటూ ఎంతో బిజీగా ఉంటున్నా కూడా తన బాధ్యతని ఎక్కడా మర్చిపోకుండా తనకున్న పలాసకి ఇచ్చిన మాటని గత 5 సంవత్సరాలు ఎందుకు తేలేకపోయాడో మీకు ఇప్పుడే చెప్పాను. గతంలో ఉన్న గవర్నమెంట్ ఆ రోజున గవర్నమెంట్ సహకరించలేదు. ఈ రోజు పని చేసే కూటమి ప్రభుత్వం ఉంది, పని చేసే అధికారులు ఉన్నారు. వారందరి సహకారంతో ఈరోజు 2 సంవత్సరాల్లో మనం పలాసలో జరుపుకుంటున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇక్కడ కలెక్టర్ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడానికి రామ్మోహన్ నాయుడు గారు ఎంత సహకరించారో ఇక్కడ దాన్ని ఈ వెంటనే ఈరోజు క్లాసెస్ స్టార్ట్ అయ్యేలా సహకరించడానికి కలెక్టర్ గారు లేకపోతే పని అయ్యేది కాదు. ప్రతి రోజు ఫోన్ చేసేవాళ్ళం, సార్ ఇంకా పర్మిషన్ రాలేదు, ఇక్కడ టెంపరీ క్లాసెస్ కి స్కూల్ చూసాం, బట్ ఇక్కడ ఆల్రెడీ రైల్వే వారి బ్యారెక్స్ ఉంది, వారికి వేరే ఒకటి విడిది ఏర్పాటు చేయాలి, వారికి తగినట్టుగా విడిది ఉండాలి. ప్రతి రోజు రైతుకి నీరు అందించినప్పుడు ఎంత సంతోషం కలిగిందో. మన కిడ్నీ హాస్పిటల్లో ఫస్ట్ టైం, అది కూడా మన కలెక్టర్ గారి తాలూకా సహకారమే. ఒక కిడ్నీ హాస్పిటల్లో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగి ఎలాగైతే మేము మీకు ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి మేము కట్టుబడి ఉన్నాము, అలాగే కేవీ ఈరోజు కేవీ రావడానికి రామ్మోహన్ నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే అధికారులు అనునిత్యం ఇప్పుడు మనకి అలాట్ అయిన 4 కేవీ స్కూళ్లలో కూడా మొట్టమొదటిగా ఈరోజు ప్రారంభం అయిన కేవీ స్కూల్ ఇది. అది కూడా ఒక విధంగా మనకి గర్వకారణమే. ప్రతి ఒక్కరు స్టేజ్ మీదున్న పెద్దలు, స్టేజ్ మీదున్న టీం కూడా వాళ్ళందరి సహకారంతో, ఏ ఒక్కరి విజయం కాదు, అందరూ సమిష్టిగా కూటమి ప్రభుత్వంలో కట్టుబడి ఈరోజు ఈ విజయాన్ని సాధించినందుకు ప్రతి ఒక్కరికి మా పలాస విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక విషయం, ఈ రోజు కేవీ స్కూల్లో చదవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ రోజు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సాయి ప్రసాద్ గారు కూడా విశాఖపట్నం కేవీ స్కూల్లో స్టూడెంట్ అని ఇప్పుడే ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. అంటే ఆ స్థాయికి కేవీలో ఉన్న ఒక క్రమశిక్షణ కానీ, వాళ్ళకున్న ఇతర సిలబస్ కానీ ఆ స్థాయికి మన విద్యార్థులను తీసుకెళ్తుంది. అయితే కేవీ సీట్లు అన్నవి ఈ రోజు ఏ రాజకీయ జోక్యంతో గాని, అధికారుల జోక్యంతో గాని రావు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మా పిల్లలు కేవీలో చదివితే బాగుంటుందని, కానీ వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. చాలా మంది నాకు ఫోన్ చేసి ఎంపీ గారు లెటర్ ఇస్తే వస్తుంది, కలెక్టర్ గారు రికమెండ్ చేస్తే వస్తుంది, ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే వస్తుందని అంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడే కలెక్టర్ గారితో నేను కూడా క్లారిఫై చేసుకున్నాను. ఎవరి రికమెండేషన్స్ కేవీ స్కూల్స్ లో పనిచేయవు. అన్ని చాలా పారదర్శకంగా ఎవరికి ఇస్తున్నారో వాళ్ళందరి వివరాలతో పాటు మే 8కి జూన్ 1 కల్లా వెబ్సైట్ కూడా రెడీ అవుతుంది. ఎవరెవరికి ఈ కేవీ స్కూల్స్ లోని ప్రాధాన్యత ఇస్తారో ఇప్పుడున్న అధికారులు కూడా మీకు చెప్తారు. చాలా సంతోషం సార్. ఈ నిజంగా మాకు ఈ కళని సాధ్యం ఇక్కడ జరిగేలా చేసిన కలెక్టర్ గారు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.